తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఉన్న ఇండస్ట్రీలో చూస్తుంటే తెలిసిపోతుంది వాళ్ళ లాంగ్వేజ్ ని బట్టి, లేదంటే వాళ్ళ బయట అపియరెన్సెస్ ఎక్కువైపోతున్నాయి కదా. సో ఈవెంట్స్ అండ్ ఆల్ కదా. సో తెలుగు సీరియల్స్ అంటేనే నోన్ ఫ్యాక్ట్, ఎవ్రీవన్ నోస్ దట్ కన్నడ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి. బట్ వై ఎంత డ్రాస్టిక్ గా కాకపోయినా మెల్లమెల్లగా చేంజెస్ చూసాము. ఇన్ఫాక్ట్ ఒక 4-5 years నుండి ఇంకా ఎక్కువ చూస్తున్నాం కదా. సో వై డూ యూ థింక్ ఇట్స్ హ్యాపెనింగ్? అంటే చేంజ్ ఇన్ వాట్ వే? ఐ డి నాట్ గెట్ యూ. ఓన్లీ కన్నడ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మన తెలుగు సీరియల్స్ లో. అచ్చా అలానా. సో ఫస్ట్లీ ఐ థింక్ దాట్ వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం పెద్దగా ఉండదు. కన్నడ నుంచి తెలుగు ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. నేను ఎంతమంది కన్నడ యాక్ట్రెసెస్తో వర్క్ చేశాను కదా, వాళ్ళు తెలుగు చాలా ఫాస్ట్గా పికప్ చేసేస్తారు. ఇంకొకటి ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను. ఏమవుతుందంటే లోకల్ వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు తీసుకుంటారో సర్వీసెస్, అప్పుడు వాళ్ళకి లోకల్ వాళ్ళ హౌస్ అక్కడే కాబట్టి సమ్ టైమ్స్ ఇలా చూసాము ఓకే అని చెప్పి హ్యాండ్ ఇస్తారు, షూటింగ్కి లేట్గా వస్తారు. ఇక్కడ ఏంటంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే దే అండర్ దే కంట్రోల్. అంటే వాళ్ళే అకామిడేషన్ ఇస్తారు కాబట్టి వాళ్ళే టైమింగ్స్ చెప్తారు అండ్ దీస్ పీపుల్ ఆర్ రెడీ. ఓకే. ఎప్పుడైతే హౌస్ అక్కడ ఉంటుందో సో అట్ దట్ టైం డిలేస్ అవ్వడం కానీ ఏదైనా ఇలాంటివి జరుగుతాయి. యా. బట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి కదా మ్యామ్, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అకామిడేట్ చేసి. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ పిండుతారు కదా. అసలు ఒక రోజులో 2-3 episodes కంటే తక్కువ చేయరు, అందుకే వర్కౌట్ అవుతుంది. అదర్వైజ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ లైక్ కొంచెమైనా ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. బట్ లైక్ సి ఐల్ టెల్ యూ వాట్ హ్యాపెన్స్. ప్రొడ్యూసర్స్కి పేమెంట్స్ ఎపిసోడ్ వైజ్ వస్తుంది, ఓకే, అండ్ ఆర్టిస్ట్కి డే వైజ్ పేమెంట్ ఉంటుంది. మోస్ట్లీ టెక్నీషియన్స్ అందరికీ డే వైజే ఉంటుంది. ఓకే. సో ఇఫ్ ఎంత నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ వాళ్ళు కంప్లీట్ చేయగలిగితే అంత దే లాభమే కదా వాళ్ళకి. ఓకే. సో అలా ఫుల్ పైసా వసూలు అవ్వాలి వాళ్ళకి కూడా. అంతే. అండ్ అఫ్ కోర్స్ ఐ థింక్ ఛానల్స్ నుంచి కూడా చాలా ప్రెషర్ ఉంటుంది ఈ మధ్య. దే వాంట్ అవుట్ సైడ్ నుంచే కావాలి వాళ్ళకి. I don't know why, exact reason ఏంటో I don't know, but they are very insistent that Bangalore నుంచి, Bombay నుంచి, I don't know, from different places they want actresses to be from there. మా టైంలో ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో ఆ టైంలో దే యూస్ టు బి పర్టిక్యులర్ దట్ ఇక్కడ ఉండే వాళ్ళతో చేయాలి అని. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయిపోయింది. ఓకే. బట్ మీరు కాంటాక్ట్ లో ఉన్నారా మీ పియర్స్ తో, అప్పుడు ఉన్న వాళ్ళతో? ప్రీతి నిగమ్ మ్యామ్ గారు, ఇంకా లేదంటే చాలా మంది ఉన్నారు కదా, సమీరా గారు. సో ప్రీతి దీది ఈజ్ లైక్ అ సీనియర్ ఫర్ మీ. సో ఆవిడతో కూడా ఐ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్. హ్యావెంట్ బీన్ ఇన్ టచ్, బట్ ఎప్పుడైతే కలుస్తామో లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఫోన్ కూడా ఆవిడ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మాట్లాడతామో ఇట్స్ లైక్ యూ నెవర్ డిస్కనెక్ట్ అవ్వలేదు అన్నట్టే ఉంటుంది. అండ్ సమీరా, శామ్తో కూడా అంతే. సో సమీరా వాజ్ స్లైట్లీ జూనియర్ టు మీ నా తర్వాత. సో సమీరాతో కూడా అంతే. షీ ఈజ్ లైక్ ఐ థింక్ తను కూడా టోటలీ డిటాచ్డ్ ఉంది ఇండస్ట్రీ నుంచి. బట్ మాట్లాడితే తను నాతో మాట్లాడుతుంది, అది నాకు తెలుసు. మేబీ లైక్ వన్స్ a year, బట్ దెన్ షీ డస్ టాక్ టు మీ, ఐ టాక్ టు హర్, ఇట్స్ ఫన్ విత్ హర్. ఓకే. బట్ ఇప్పుడున్న వాళ్ళైతే ఎక్కువగా గ్యాదరింగ్స్ లో కానీ ఈవెంట్స్ లో కానీ కలుస్తుంటారు. మీరు ఎక్కడ ఎప్పుడు కనిపిరు అసలు, కంప్లీట్ గా డిటాచ్ అన్నారు కదా, ఇక్కడ అర్థమవుతుంది ఎందుకలా. అంటే ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ అ వెరీ సోషల్ పర్సన్ అనిపిస్తుంది నాకు. ఫ్రమ్ ద బిగినింగ్ నో. ఐ థింక్ ఐ లైక్ కొన్ని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఐ బికమ్ లైక్ ఇల్లు వదిలి బయటికి వెళ్ళాలి అంటే అది ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకు. ఈవెన్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలంటే ఐ గెట్ లేజీ అండ్ వన్స్ ఇన్ అ మంత్ ఆర్ వన్స్ ఇన్ 2 months అలా వెళ్తాను. యూ వోంట్ బిలీవ్ ఇట్, బట్ దట్ ఈస్ ద ట్రూత్. అండ్ అలాగే ఇప్పుడు ఫంక్షన్స్ అవన్నీ పాపమే. ఐ రియలీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. ప్రతి ఒక్కరు ఆలోచించి గుర్తు పెట్టుకుని పిలుస్తారు. ఇంకా నేను వెళ్ళక పిలవడం కూడా ఆపేశారు. సో బట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, నన్ను గుర్తు వదిలేశారు కంఫర్ట్ జోన్ లో అట్లానే. అంతే. బట్ ఐ యామ్ సక్సెస్ఫుల్ టుడే, దెన్ ఐ గాట్ యూ. Yeah, actually I was very excited because first నేను ఎవరైనా ఇంటర్వ్యూ అడిగితే ప్రొఫైల్ చూస్తాను వెళ్ళి. I saw your profile, you were talking so nicely and it actually made sense, మాట్లాడేది. నేను అందుకే I was like okay, I have to do this with her now. Yeah, you made my day.
No, genuinely, your work Thank is you. really nice. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ టాకింగ్ అబౌట్ ఆస్ట్రిక్స్, Hmm. సో ఆస్ట్రిక్స్లో లాట్ ఆఫ్ థింగ్స్ మీరు కవర్ చేస్తారు. స్కిన్ కేర్ దగ్గర నుండి హెయిర్ కేర్, కంప్లీట్ హెల్త్ అండ్ వెల్నెస్తో పాటు Yeah. లైఫ్ స్టైల్, సో Yes. వాట్ నాట్ అన్నట్టుగా ఎవ్రీథింగ్ మీరు కవర్ చేస్తారు Yeah. కదా. సో ఈ మధ్య నేను లైక్ నిన్ననే చూసాను దట్ షవర్ స్ప్రే మాయిశ్చరైజర్ అని చెప్పేసి, దట్స్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్ అండ్ గర్ల్స్ కి ఎస్పెషలీ Yes. విమెన్ కి వెరీ మచ్ హెల్ప్ఫుల్. సో కెన్ యూ Absolutely. సే అబౌట్ ఇట్? యా అబ్సల్యూట్లీ. సో ఇది నా నెక్స్ట్ రోల్ అనమాట లైఫ్లో, యాక్టర్ టు కాంటెంట్ క్రియేటర్, అండ్ నౌ ఐ హ్యావ్ బికమ్ అన్ ఆంటర్ప్రూనర్ అండ్ నా ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేశాను నేను. సో బేసిక్గా ఏంటంటే మాయిశ్చరైజేషన్ ఈజ్ అ నెసెసిటీ, కానీ అందరు చేయరు, ఎవరు చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నాట్, రైట్. బికాజ్ లెట్స్ ఫేస్ ఇట్, ఎలా ఫుల్ బాడీ మాయిశ్చరైజ్ చేయాలంటే ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, బ్యాక్ ఎవరు చేస్తారు మనకి. దాట్ ఈస్ వాట్ ఐ హ్యాడ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ మైండ్. ఇలా స్ప్రేలో వస్తే ఎంత బాగుంటుంది కదా మాయిశ్చరైజర్ అనుకునేదాన్ని నేను. అండ్ ఐ నెవర్ న్యూ దట్ నేను నా ఓన్ బ్రాండ్తో నేనే ఇది లాంచ్ చేస్తాను, అండ్ దట్ ఆల్సో యునో విత్ ఎగ్జాక్ట్లీ విత్ ద రీసెర్చ్ ఫార్ములేషన్ అండ్ ఆల్ దట్, నాకు ఎలా కావాలో అలా చేయగలుగుతానని నాకు తెలియదు. బట్ యా, ఐఎమ్ హ్యాపీ ఐ కుడ్ డూ ఇట్ టుడే, అండ్ ఇట్ వాజ్ an exceptional journey, I can say. ఇప్పుడు బీయింగ్ అ మార్వాడి బిజినెస్ నా బ్లడ్లోనే ఉంది. రైట్, ఐ వాజ్ అని అబౌట్ టు సే చెప్పొచ్చు. దట్, బట్ అంటే యాక్చువల్లీ లేట్ చేశారనొచ్చా, లేదంటే ముందు నుండే? యాక్చువల్లీ లేట్ చేశాను అనొచ్చు, బికాజ్ నా చిన్న తమ్ముళ్ళు అండ్ సిస్టర్స్ అండ్ ఆల్ వాళ్ళు కూడా ఏదో ఒక బిజినెస్లోనే ఉన్నారు. బట్ లేట్ చేశారంటే సి ఎవ్రీ వన్స్ జర్నీ ఈస్ డిఫరెంట్. రైట్. నాకేంటంటే నాకు యాక్టింగ్, కాంటెంట్ క్రియేషన్, యూనో సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఎంత సూపర్గా ఉంటుంది అనిపించేది. ఫుల్ యాక్టివ్ అయిపోతారు. యా, బట్ అక్కడి నుంచే నాకు ఈ ఐడియా బర్త్ అయింది, యునో దట్ వై నాట్ హ్యావ్ సచ్ అ ప్రొడక్ట్. సో అప్పుడు ఇది డిజైన్ చేయడం జరిగింది. చాలా అబ్బాబాబా, మీరు చూసారో లేదో ఆ వీడియో, చాలా కష్టపడ్డా. చూసారు ఒక్క వీడియోని డిఫరెంట్ డిఫరెంట్ ఏడుపులు. స్టైల్స్ లో ప్రెజెంట్ చేశారు. యా, బట్ ఏడుపులు, ఇట్ వాజ్ లైక్ అ వెరీ బిగ్ జర్నీ యునో టు గెట్ టు దిస్ పాయింట్ వేర్ వీ హ్యావ్ లాంచ్ దిస్ ప్రొడక్ట్. 3 years పడింది మాకు. నేను షాక్ అయిపోయాను. నేను మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళాను కదా. సో మేము వెళ్ళి మాకు ఇలా కావాలి, అలా కావాలి ప్రొడక్ట్, యూనో ఇట్ షుడ్ బి దిస్ కన్సిస్టెన్సీ, ఇట్ షుడ్ బి దిస్ లైట్ వెయిట్, టెక్స్చర్ ఇలా ఉండాలి అంటే, హీ సేయింగ్ దట్ ఇలా ఎవరు అడగారండి, వాళ్ళు వస్తారు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఇదొకటి మేము బ్రాండ్ లాంచ్ చేస్తున్నాం అంటారంట. అండ్ విదిన్ 10-15 days దే లాంచ్ ద బ్రాండ్. మీరు ఏంటి అంతా ఆలోచిస్తున్నారంటే, ఐ వాజ్ లైక్ నో, దట్ ఈస్ నాట్ హౌ ఐ వాంట్ టు డూ ఇట్. అంటే నా సి ఐ కాంట్ హ్యావ్ ఎనీథింగ్ యునో నా రేంజ్లో. అందుకే అందరు అడుగుతారు ఏంటి ఒకటే మీరు స్టార్ట్ చేశారు ప్రోడక్ట్, షవర్ స్ప్రే మాయిశ్చరైజర్ అంటే. ఈ ఒక ప్రోడక్ట్కే నాకు 3 years పట్టింది. అలా నీ నెక్స్ట్ ప్రోడక్ట్కి 3 years పడుతుందని అనట్లేదు. బట్ ద ఫస్ట్ ప్రోడక్ట్, ద హీరో ప్రోడక్ట్, ఐ వాంటెడ్ ఇట్ టు బి అ రియల్ హీరో యునో. సో అందుకే నాకు చాలా టైం పడింది అండ్ యూనో లేట్ అయింది అనొచ్చు, బీయింగ్ అ మార్వాడి లేట్ అయింది అనొచ్చు. బట్ దిస్ ఈజ్ హౌ ఐ వాంటెడ్ టు డూ ఇట్ అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ నేను ఇలాగే చేశాను. ఓకే. నో కాంప్రమైజ్. నేను ఏదో ఒకటి చేసేయండి అని ఐ కెనాట్. బట్ యూజువలీ ఈ ఏవైతే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, బ్యూటీ ప్రోడక్ట్స్, కాస్మెటిక్స్ అండ్ ఆల్, ఆ బేస్ ఏదైతే ఉందో అన్ని ఒకరే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ ఒకటే దగ్గర నుండి అవన్నీ వస్తే జస్ట్ ప్యాకేజింగ్ డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టుగా విన్నాము. నో. హౌ ఇస్ ఇట్? సో ఐల్ టెల్ యూ వాట్. సో బేసికలీ ప్రతి నా మ్యానుఫ్యాక్చరర్ అండర్ కూడా సో అండ్ సో ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఐ హ్యావ్ చోజన్ ఆల్సో లైక్ అ వెరీ గుడ్ అండ్ టాప్ మ్యానుఫ్యాక్చరర్ ఇండియాలో. సో ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి, కానీ ప్రతి బ్రాండ్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, బ్రాండ్ వాల్యూస్ కూడా ఉంటాయి. రైట్. సో దానికి తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేపిస్తారు వాళ్ళ ప్రొడక్ట్స్. సన్ స్క్రీన్ బేసిస్ సపోజింగ్ జస్ట్ యూనో సన్ స్క్రీన్ బేసిస్లో మేబీ ఒక 10-20 వెరైటీ ఉండొచ్చు, ఐ డోంట్ నో. అందులో బ్రాండ్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు దానికి తగ్గట్టు చూస్ చేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా యాడ్ చేసి ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే. యూజువలీ ఇట్ ఈస్ లైక్ దాట్. సో యా, యూ క్యాన్ సే దట్ ద బేస్ ఇస్ ద సేమ్ యాజ్ ఇన్ అవుట్ ఆఫ్ మేబీ లైక్ 10-20 వెరైటీస్. సో ఒక బ్రాండ్కి ఆ బేస్ ఉంది అంటే ఇంకొక బ్రాండ్కి ఉండదు అని ఏం కాదు. రైట్. రైట్. దే కెన్ ట్యూన్ ఇట్ అకార్డింగ్ టు ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అందులో ఇంకా వేసుకొని దే కెన్ చేంజ్ ఇట్. ఓకే. వాళ్ళ రిక్వైర్మెంట్ బడ్జెట్ Okay. ఏం పెట్టాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు. బట్ మా ప్రోడక్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా దట్ సమ్మన్ హ్యాస్ లాంచ్డ్ అ ప్రొడక్ట్ లైక్ దిస్. సో ఇండియాలో షవర్ స్ప్రే మాయిశ్చరైజర్ లేదు, అది మేము లాంచ్ చేసాం. బేసిక్గా ఇంకొక బ్రాండ్ ఉంది షవర్ స్ప్రే మాయిశ్చరైజర్ అని, వాళ్ళు రెడీ చేస్తున్నారు. బట్ దట్ ఈస్ అన్ ఆయిల్, ప్యూర్ ఆయిల్. ఓకే. నాకేంటంటే ఆయిల్ వద్దు,
నాకు మాయిశ్చరైజర్ లాగా ఉండాలి, బట్ అంత థిన్‌గా ఉండాలి దట్ ఇట్ షుడ్ బి ఈజీ టు స్ప్రే. సింక్ ఇన్ అయిపోవాలి కూడా. Yeah. ఓకే. ఓకే. సో సో ఇట్స్ కంప్లీట్లీ యువర్ బ్రెయిన్ unique చైల్డ్. product. It's my brainchild. Oh. Absolutely. So I don't know. I mean, I had never thought that, నేను ఆలోచించే దట్ ఇలా ఎందుకు ఉండకూడదు అని ఆలోచించేది నేనే ఒకరోజు క్రియేట్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. యా. బట్ యా, ఇట్స్ Already లైక్ created it. సూపర్బ్ అండ్ ఎక్స్పీరియన్స్. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ మ్యామ్. అండ్ Thank you. ఇంకా ఏమేం